డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం బండారు బ్రదర్స్ ఆధ్వర్యంలో తెలంగాణ నిర్వహించారు. ఆధ్వర్యంలో తిరంగా యాత్ర ర్యాలీలో పాల్గొన్న అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథూర్, జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్. రావులపాలెం జాతీయ రహదారిపై బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అమలాపురం పార్లమెంట్ సభ్యులు కంటి హరీష్ మాథూర్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, కూటమ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథూర్ మాట్లాడుతూ కొత్తపేట నియోజకవర్గం నుండి కాకుండా జిల్లాలు, రాష్ట్రాల నుండి భారతదేశమంతా పహల్గాం దాడిలో ముష్కర్ల దాడిని ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ టెర్రరిస్టులకు గట్టి గుణపాఠం చెప్పి దాడిలో మృతి చెందిన కుటుంబాలకు న్యాయం చేసిన ప్రధాని నరేంద్ర మోడీకి దేశ ప్రజలందరూ అండగా ఉన్నారని, ఇకపై కూడా ఉగ్రవాద చర్యలపై పోరాడడానికి తీసుకునే చర్యలకు ప్రజలందరూ అండగా ఉండాలని ఆయన కోరారు. స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పహల్గాం దాడిలో 26 మందిని పొట్టను పెట్టుకుని తీరును నిరసిస్తూ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు భర్తలను చంపి మహిళల నుదుట తిలకం చెరిపేసిన ఉగ్రవాదులను తుదముట్టించడానికి ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో భారత సైన్యం ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో పటిష్టంగా ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలను చావు దెబ్బ కొట్టి స్థావరాలను ధ్వంసం చేసి భారతదేశ సైనిక సత్తాను ప్రపంచానికి చాటి చెప్పడం గొప్ప విజయం అని, భారతీయులందరూ భారత సైన్యానికి, దేశాన్ని నడిపిస్తున్న నరేంద్ర మోడీకి అండగా ఉండాలని బండారు కోరారు. ఈ సందర్భంగా మాజీ సైనికులను సత్కరించారు. ఈ ర్యాలీలో తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జవాబు అందించారు. అలాగే ఆ రోజున పహల్గాం అటాక్ లోని చనిపోయిన వాళ్ళ కుటుంబాలు అందరికీ కూడా ఏ విధంగా న్యాయం కల్పించారో దీనికి ప్రత్యేక ధన్యవాదాలను ప్రధానమంత్రి గారు తెలియజేసుకుంటూ, అలాగే ఆయనకి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒకటే తెలియజేస్తున్నారు, మేమందరూ మీతో ఉన్నాం సార్. రేపన్నాడు మనము ఈ టెర్రరిజంని మీరు ఏ ఆలోచనతో అదే విధంగా మనం దాన్ని పోరాడాలి. రేపన్నాడు పూర్తిగా ఈ టెర్రరిజం అనేది నశించాలి. రేపన్నాడు ఎక్కడ కూడా వాళ్ళు ఆలోచించుకోవడం మళ్ళీ ఇంకోసారి మన భారతీయుల్ని ఇబ్బంది పెట్టాలని, లేకపోతే వాళ్ళు కూడా భయపడాలి లోపలికి వచ్చేలాగా. దానికి మేమందరం కూడా మీతో కలిసి ఉన్నామనే ఒక మెసేజ్ తెలియజేయడం జరిగింది. భారతదేశంలో పాక్ ప్రేరేపిత లష్కర్ తోయిబా ముఠా చేసినటువంటి ఉగ్రవాద దాడి భారతదేశ పౌరులను 26 మందిని పొట్టన పెట్టుకున్న తీరును గర్హిస్తూ భారత ప్రభుత్వం, ప్రధానమంత్రి మోడీ గారు ఆ దాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు న్యాయం చేయడం కోసం, భర్తలు కోల్పోయిన మహిళల నుదుటి తిలకం చెరిపేదలను తుదమట్టించడం కోసం ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో పటిష్టంగా ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలని చావు దెబ్బతీసి ధ్వంసం చేసి భారతదేశ సైనిక సత్తాను ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. ఇది గొప్ప విజయం. భారతదేశంలో ఉగ్రవాద దాడులు చేస్తే శాంతి కాముకమైన భారతదేశం చూస్తా ఊరుకోదు. భారతదేశాన్ని ఎవరైనా చిన్నం బెన్నం చేయడానికి ప్రయత్నం చేస్తే చావు దెబ్బ తీస్తామని ప్రపంచానికి తెలిసే విధంగా పాకిస్తాన్